వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. అమిత్ షా గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటిలో విందు ఏర్పాటు చేసి ఆహ్వానించారు. అంతవరకు బాగానే ఉంది. ఆయన ముందర రాష్ట్ర సమస్యల గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించవలెను. డబ్బులు లేక సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పాలి కదా. అవన్నీ ఏమీ ప్రస్తావించకుండా జగనన్న గురించి సాడీలు చెప్పారు. జగనన్నకు హైదరాబాదులో 100 గదుల ప్యాలెస్ ఉందని, బెంగళూరులో కూడా ప్యాలెస్ ఉందని, విశాఖలో కూడా ఉందని, ఋషికొండ మీద కట్టిన భవనాలు కూడా జగనన్నయే అని చెప్పారు. ఋషికొండ మీద కట్టిన భవనాలు ప్రభుత్వమని దేశమంతా తెలుసు. అయినా కూటమి వాళ్ళు ఆ భవనాలను జగనన్నయ్యని అంటారు. ఏ మీటింగు పెట్టినా జగనన్న నామస్మరణే. కూటమి వాళ్ళ గుండెల్లో జగనన్న చేరి భయం పుట్టిస్తున్నారు. అయినా జగనన్న అంటే ఎందుకో అంత భయం. జగనన్నది ఒంటరి పార్టీ. 3 పార్టీలు కలిసిన కూటమి నేతలకు ఎందుకో అంత భయం. కూటమి అనుకూల మీడియా అయితే ఎప్పుడూ జగనన్న నామస్మరణే. ఆంధ్రజ్యోతిలో అయితే జగనన్న ప్యాలెస్ల గురించి అడిగారు అని ప్రచురించారు. చంద్రబాబు నాయుడుకు కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి కదా. అయినా జగనన్న ప్యాలెస్లు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఉన్నాయి. వీళ్ళవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినవి. కూటమి వాళ్ళకి జగనన్నను చూస్తే ఈర్ష, అసూయ, ద్వేషం. అయినా జగనన్నకు ప్రజాదరణ, అభిమానం మెండుగా ఉన్నాయి.